ఇక సర్టిఫికేట్స్ అండి, ఇది కూడా కన్ఫ్యూజన్ ఉంది చాలా మంది. సర్టిఫికేట్స్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఏం కన్ఫ్యూజన్ ఉందంటే, మై పేరెంట్స్ ఆర్ ఇన్ 10th వరకు ఏపీలోనే చదివారు, కానీ తర్వాత జాబ్ మీరు 1 to 10 చదివితే మీరు ఎక్కడ చదివినా, మీ పేరెంట్స్ ఎక్కడ జాబ్కి వెళ్ళిపోయినా, ఇక్కడ లేకపోయినా, ఇల్లు లేకపోయినా, ఏమీ లేకపోయినా 1 to 10 మీ స్టడీ సర్టిఫికేట్స్ ఉంటే ఆటోమేటిక్ గా యు ఆర్ బికమ్ ఏపీ నాన్ లోకల్. ఓకే, పేరెంట్స్ వి. తర్వాత గురించి ఇక రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అక్కర్లేదు, ముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను. ఓకేనండి. తర్వాత ఇందులో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కొన్ని సర్టిఫికేట్స్ దగ్గర కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఏమేంటో చెప్తాను. అది కూడా ఒకసారి సర్టిఫికేట్స్ ఏం రెడీ చేసుకోవాలి, మీరు చాలా సింపుల్ గా అప్లోడ్ అయిపోతున్నాయి, పెద్ద డిఫికల్ట్ లేదు. కానీ ఒక స్టడీ సర్టిఫికేట్స్ దగ్గర కన్ఫ్యూజ్ ఉంది, అలాగే కొంత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ కన్ఫ్యూజ్ ఉంది, కొంత మైనారిటీ సర్టిఫికేట్ దగ్గర కన్ఫ్యూజ్ ఉంది, కొంత పీడబ్ల్యూడి సర్టిఫికేట్ దగ్గర కన్ఫ్యూజ్ ఉంది. పీడబ్ల్యూడి సర్టిఫికేట్ దగ్గర ఇటువంటి వాటి దగ్గర మీకు క్లారిటీ, ఒక వివరణ అనేది మీరు ఎలా పెట్టాలని ఇస్తారు. మొదట నీట్ యూజీ స్కోర్ కార్డ్ మ్యాండేటరీ. సార్ 500 KBనే ఉండాలా? ఎగ్జాక్ట్ 500 కాదు, 500 బిలో ఉన్నా తీసుకున్నది అప్లోడ్ అవుతుంది. ఎగ్జాక్ట్ 500 రెడీ చేసుకోవాలా? ఇది ఒక క్వశ్చన్. కొద్దిగా అటు ఇటుగా ఉన్నా మనకి తీసుకుంటే చాలు. దానికి అప్లోడ్ కండిషన్ లో మరీ చిన్నది కాకుండా మరీ పెద్దది కాకుండా నా ఉద్దేశం అరౌండ్ 500 KB ఇచ్చాడు. కాబట్టి మీ సర్టిఫికేట్ చక్కగా స్కాన్ చేసుకుని అది పెడితే చక్కగా తీసుకుంటాం. 500 KB ఉందా, ఎగ్జాక్ట్ ఉందా లేదా దాన్ని కూడా టెస్ట్ చేయండి, అంత అవసరం లేదు. ఓకేనండి, ఏదైనా సరే. కానీ 500 KB అని అన్నాడు కాబట్టి నీట్ యూజీ స్కోర్ కార్డ్ మీకు వచ్చిన ఆల్రెడీ ర్యాంక్ కార్డ్, దాన్ని ఒక స్కాన్ చేసి పెట్టుకోండి క్లియర్ గా. ఏమేం కావాలో స్కాన్ చేసి ఒక వాట్సాప్ లోనో లేకపోతే పెన్ డ్రైవ్ లోనో పెట్టుకోండి. వరుసనే 1, 2 అలా. ఇది 2 బర్త్ సర్టిఫికేట్ అంటే ఏం కాదు, SSC మీ ఒరిజినల్ సర్టిఫికేట్ SSC, దాన్ని స్కాన్ చేసి పెట్టుకోండి. బర్త్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ మ్యాండేటరీ. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్ అంటే ఇంటర్మీడియట్, అది CBSE అయినా ICSE అయినా స్టేట్ బోర్డ్ అయినా. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 10+2. అందరికి ఇప్పుడు ఫ్రెష్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా లాంగ్ మెమోస్ వచ్చేసినాయి. మొన్న 26 అయినాలకు కూడా లాంగ్ మెమోస్ వచ్చేసినాయి. కాబట్టి నేను లాంగ్ మెమో తీసుకోలేదండి, చిన్నది పెట్టినా ఒక్కోసారి మళ్ళీ అడగచ్చు, లాంగ్ మెమోస్ వచ్చేసినాయి కాబట్టి బెటర్ వెళ్ళి కాలేజీకి వెళ్ళి తీసుకుని ఆ లాంగ్ మెమోనే తీసుకోండి. లాంగ్ మెమోనే దాన్ని సబ్మిట్ చేయండి. తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to 10th. ఇక్కడే ప్రాబ్లం. స్టడీ సర్టిఫికేట్స్ నేను 6th 7th ఒకసారి చదివానండి, 8th 9th ఒకసారి చదివానండి, 10th ఒకసారి చదివాను. ఎక్కడైనా చదవండి. 3 సర్టిఫికేట్స్ ఉంటే మూడింటిని ఒకే దాని కింద మెర్జ్ చేయాలి, అంటే ఒకే ఫైల్ కింద జిప్ ఫైల్ కింద తయారు చేసుకోవాలి. అది పెట్టాలి, అందులోనే పెట్టాలి, ఆ అప్లోడ్ కండిషన్ లోనే పెట్టాలి. ఒకటే ఉంది 6th to 10th, ఒకటి పెట్టేయండి. ఇంకోటి ఒకటి వచ్చింది, సార్ నేను 1 to 10 ఒకటే చదివాను, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు 6 to 10 తీసుకోవాలా? ఇంకా ఎక్కువ ఉన్నారు కదా, 1 to 10 అదే పెట్టేయండి. సార్ 3 to 10 ఉన్నాను నేను స్టడీ సర్టిఫికేట్, వాడేమో 6 to 10 అడుగుతున్నాడు కదా, మరి 6 to 10 ఎలా పెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళి అక్కల్లా 3 to 10 పెట్టినా ఓకే, ఒకటే సర్టిఫికేట్. మినిమం 6 to 10 ఉండాలి. మాక్సిమం 1 నుంచి ఏదున్నా మీకు ఓకే, ఒకటే సర్టిఫికేట్ ఉందనుకోండి స్టడీ సర్టిఫికేట్ పెట్టేయండి. దాంట్లో కన్ఫ్యూజన్ వద్దు. ఇదో కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ 3 to 10 ఉంది, నాకు వచ్చిన ఫోన్స్ లో ఇవి ఉన్నాయి, అందుకని దీన్ని సెర్చ్ చేస్తున్నాం. ఓకేనండి. తర్వాత 6 to 10 అయిపోయిన తర్వాత సింగిల్ సర్టిఫికేట్ కింద అప్లోడ్ చేయండి అంటే, మళ్ళీ సింగిల్ సర్టిఫికేట్ తీసుకోవటం కాదు, 1, 2, 3 కలిపి ఒక సింగిల్ ఫైల్ కింద అప్లోడ్ చేసి అందులో పెట్టండి, జిప్ ఫైల్ కింద అప్లోడ్ చేసి అందులో పెట్టండి. అందుకని సార్ ఇప్పుడు నేను వేరువేరుగా ఉన్నాను కదా, 3 ఉన్నాయి నా స్టడీ సర్టిఫికేట్స్, సింగిల్ ఫైల్ నేను ఎలా చేయను, సింగిల్ సర్టిఫికేట్ ఎలా చేయను అని క్వశ్చన్ మార్క్ వస్తాం. సింగిల్ సర్టిఫికేట్ అంటే మూడింటిని కలిపేసి పెడతాం కదా, విడివిడిగానే జిప్ ఫైల్ చేస్తే అందులో 3 సపరేట్ గా ఆ ఫైల్ ఒక్కటే పెడతారు, ఆ 3 విడివిడిగా మీకు అక్కడ కనపడతాయి. అది ఇంటర్నెట్ ఎవరు అడిగినా చెప్తారు. రెండోది స్టడీ సర్టిఫికేట్ ఆఫ్ 2 years ఇంటర్మీడియట్, అది ఒకటే ఉంటుంది, జనరల్ గా అందరికీ ఒకటే ఉంటుంది 11th తెలుసు. అది 2 వేరువేరుగా పెట్టమన్నాడు, అంతేగాని రెండింటిని ఒక దగ్గర అడగల. అప్ టు 10th ఒకటి అడిగాడు, తర్వాత ఒకటి అడిగాడు. అదే ఇక్కడ ఈ పాయింట్ లో తెలంగాణ అయితే ఒకటే అడుగుతారు. ఏం అడుగుతారంటే ఓన్లీ 9th 10th 11th 12th అడుగుతాడు. 9th 10th ఒక సర్టిఫికెట్, 11th 12th ఒకటి పెట్టాలి, అక్కడ అంతే 4 పెట్టాలి, ఇంకేం అక్కలు. తెలంగాణ అయితే ఇక్కడ 6th నుంచి అడుగుతున్నారు, అక్కడైతే 9th 10th 11th 12th. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇక్కడ మ్యాండేటరీ అనలేదు కానీ మ్యాండేటరీనే, టీసీ మ్యాండేటరీ కనబడట్లేదు కానీ మ్యాండేటరీనే, అందులో పెట్టాల్సిందే. కాబట్టి ఎన్ని వరుసనే ఒక ఆర్డర్ లో స్కాన్ చేసి పెట్టుకుని ఏది అడిగితే దాన్ని అందులో అప్లోడ్ చేసుకుంటే వెళ్ళటమే. తర్వాత కమ్యూనిటీ, దిస్ ఈస్ ద వన్ థింగ్. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్లు ఏమేమి ఉండొచ్చు, సార్ ఓబీసీ ఉంది, ఇక్కడ పెట్టచ్చా? ఓబీసీ పనికిరాదు, ఇక్కడ పెట్టాల్సింది BCA BCDE. SC ఎంత ముందు ఉంది మీకు, ఈసారి SC కాదు అడుగుతుంది, SC సబ్ డివిజన్ సర్టిఫికేట్ మస్ట్ గా కావాలి.
క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సింది. అంటే మీరు SC1 SC2 SC3 SC పెడితే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మళ్ళీ ఇప్పుడైనా మీరు తీసుకుని ఉంటారు ఆల్రెడీ మీ సబ్ గ్రేడ్ తో SC1 2 3 అనేది తీసుకోకపోతే అది తీసుకుని పెట్టాల్సిందే. ఇప్పుడు లేకపోతే గబగబా చేయించుకోండి. ముందు నుంచి చెప్తున్నాం 3 తీసుకోవడానికి ఇప్పటికి తీసుకుని ఉంటారు. కాబట్టి BCలో అప్ టు E వరకు ఓకేనండి. అలాగే ST సర్టిఫికేట్ సార్ 1 year ఉంది పెట్టచ్చా? జనరల్ గా ఏపీ స్టేట్ తీస్తే 3 years వరకు కన్సిడర్ చేస్తారు. ఏపీది అయితే 3 years వరకు కన్సిడర్ చేస్తాడు. అంటే లాస్ట్ ఇయర్ పెట్టిన అబ్జెక్షన్ పెట్టడు నాకు తెలిసి, లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఏమండి. అంతేగాని దానికి అబ్జెక్షన్ అవుతున్నప్పుడు పరిగెట్టిన అంటే ముందు చూడరు. మరి ఎప్పుడో 1 year ఉంది సార్ పర్లేదంటారా ఇప్పుడు అడుగుతారు. పర్లేదంటారంటే ఇప్పుడు పరిగెత్తను మీ సేవకని ఎలా చెప్తాను. కాబట్టి ఉన్న దాంట్లో అది పెట్టండి. అబ్జెక్షన్ వస్తే చెప్తాడు, అప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఈ లోపు అప్పుడే పెడతారు కానీ మళ్ళీ. అందుకని కంగారు పడకండి, తీసుకుంటాడు 1 year బిఫోర్ తీసుకుంటాడు. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఒకటి వచ్చింది ఏంటంటే ఇది సబ్ గ్రూప్స్ ఓబీసీలో ఈ సబ్ గ్రూప్స్ ఉన్నాయి, వీటికి సర్టిఫికేట్ అండ్ ఇట్ ఈస్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్ ఫర్ స్టేట్ కోటా. చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఓబీసీ నేను కన్సిడర్ చేయను, ఓన్లీ BC ABCD సబ్ కేటగిరీస్ మాత్రమే కన్సిడర్ చేస్తాను. ఇది ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే SC Group 1 Group 2 Group 3 కి మాత్రం సపరేట్ తీసుకోండి అని ఇచ్చాడు. తర్వాత ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీస్ ఇష్యూడ్ బై ద కాంపిటేటివ్ అథారిటీ కన్సర్న్ విల్ ఓన్లీ బి వ్యాలిడ్ అన్నాడు ST కాంపిటేటివ్ అథారిటీ. ఈ తర్వాత ఈ మైనారిటీ అండి, ఇది ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మైనారిటీ అనేది BCEకి అక్కర్లా, ఎందుకంటే ఆల్ BCE ఆర్ ముస్లిం మైనారిటీ. ఆల్ BCE ముస్లిం మైనారిటీనే కాబట్టి వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ తీసుకోకల్లా. కానీ ఆల్ OC ముస్లిం మైనారిటీ కాదు, ఆల్ BCB ముస్లిం మైనారిటీ కాదు. OC ఉన్న వాళ్ళు కూడా ముస్లిం మైనారిటీ ఉన్నారు, BCB ఉన్న వాళ్ళు కూడా ముస్లిం మైనారిటీ ఉన్నారు. ఎవరైతే OCలో ఉన్న వాళ్ళు ముస్లిం మైనారిటీ ఉన్నారో, ఎవరైతే BCB ఉన్న వాళ్ళు ముస్లిం మైనారిటీ ఉన్నారో, D కూడా ఉన్నారనుకుంటా నాకు తెలిసి. BCDలో కూడా ముస్లిం మైనారిటీ ఉన్నారనుకుంటా మన స్టేట్ లో. అటువంటి BCE కాకుండా ఉన్న మిగతా గ్రేడ్స్ లో ఎవరైతే ముస్లిం మైనారిటీ ఉన్నారో వాళ్ళు మాత్రం మీ యొక్క అథారిటేటివ్ బోర్డు నుంచి మైనారిటీ బోర్డు నుంచి ముస్లిం మైనారిటీ సర్టిఫికేట్ తీసుకుని పెట్టాలి. ఇక్కడ ఎవరు మైనారిటీ సర్టిఫికేట్ పెట్టాలనే దగ్గర చెప్తున్నా. BCE పెట్టకల్లా ఆబ్వియస్ గా ఆల్ BCE ఆర్ ముస్లిం మైనారిటీ ఆబ్వియస్ గా తీసేసుకున్నది మైనారిటీకి. బట్ ఆల్ ముస్లిం మైనారిటీ ఆర్ నాట్ BCE కాదు, ఎందుకంటే ముస్లిం మైనారిటీ వాళ్ళు OC ఉన్నారు, ముస్లిం మైనారిటీ వాళ్ళు BCB ఉన్నారు, నాకు తెలిసి BCD కూడా ఉన్నారు అనుకుంటున్నా. అది నాట్ షూర్ అబౌట్ దట్, బట్ ఉన్నారనుకుంటున్నా. బట్ ఈ OC BCB BCDలో ఉన్నాళ్ళు మాత్రం మీ మైనారిటీ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేస్తేనే ఇట్ ఈస్ వ్యాలిడ్. గుర్తుపెట్టుకోండి, BCE వాళ్ళు చేయకపోయినా పర్వాలేదు, చేయకపోయినా నాట్ నీడెడ్, వాళ్ళు తీసుకుంటున్నారు, కన్సిడర్ చేస్తారు. BCE సర్టిఫికేట్ పెడితే చాలు ముస్లిం మైనారిటీ కింద కన్సిడర్ చేస్తున్నారు. ఇన్కమ్ అండ్ అసెస్మెంట్స్ ఫర్ ఎకానమికల్లీ వీకర్ సెక్షన్, ఇది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సార్ EWS వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలా, అసెస్మెంట్ సర్టిఫికేట్ పెట్టాలని అడుగుతున్నారు. జనరల్ గా గవర్నమెంట్ వీటన్నిటిని వెరిఫై చేసే మీకు ఒక EWS సర్టిఫికేట్ అనేది కదా లేటెస్ట్ పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి? ఇది ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ మార్చ్ అండి, ఆఫ్టర్ 1/4/2026 తర్వాత ఇష్యూ అవ్వాలి. 1/4/2026 తర్వాత ఆ సర్టిఫికేట్ ఇష్యూ అవ్వాలి. కన్సర్న్ పీపుల్ ఇవన్నీ చూస్తారు. ఇన్కమ్ అండ్ అసెట్ ఎలా ఉంది ఆ ఇయర్ లో, సర్టిఫికేట్ ఏంటి, ఇదంతా చూస్తారు. చూసి EWS ఇస్తారు. అంతేగాని సపరేట్ గా దాన్ని ఇప్పుడు తీసుకోకల్లా. ఉంటే 2 పెట్టండి. ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఉందనుకోండి పెట్టండి, కానీ సపరేట్ గా ఇప్పుడు తీసుకోకల్లా. EWS సర్టిఫికేట్ మాత్రం which is after 1st April మాత్రం పెట్టండి. బోత్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఎన్ని కామన్ రూల్స్. తెలంగాణకి ఏపీకి ఏమి చేంజ్ ఏం లేదు, అందుకు 2 కలిపే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సరిపోద్ది. తర్వాత 10 పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ బై MRO. ఇది ఎవరికి కావాలంటే చెప్తా. ఎవరికి కావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ those parents whose annual income is below 1 lakh, లేదంటే వైట్ కార్డ్ మీ దగ్గర ఉంటే, వైట్ రేషన్ కార్డ్ ఉంటే వీళ్ళు మాత్రమే పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ వైట్ రేషన్ కార్డ్ కానీ 2 పెట్టచ్చు. వైట్ రేషన్ కార్డ్ లేదు, మీరు బిలో 1 lakh ఉంటే గనక ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుని పెట్టండి. వైట్ రేషన్ కార్డ్ ఉంది, దాన్ని పెట్టేయండి. ఎందుకనంటే ఈ వైట్ కార్డ్ రేషన్ కార్డ్ హోల్డర్స్ కానీ లేదంటే ఇన్కమ్ 1 lakh బిలో ఉన్న హోల్డర్స్ కానీ రేపు ఫీజు రీఎంబర్స్మెంట్ గవర్నమెంట్ కాలేజీలో ఇస్తున్నారు, నాట్ ప్రైవేట్, గవర్నమెంట్ కాలేజీలో ఇస్తున్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతారు. అప్పుడు కొద్దిగా మీ ఫీజులు కొద్దిగా లబ్ధి పొందుతారు. అటువంటి వాళ్ళు పెట్టండి. లేదంటే మాకు అబౌట్ 2 lakhs ఉంది,
రేపొద్దున ఉన్నారా? రాదండి. 2 lakhs 1 lakh అడుగుతున్నాడు. నాకు తెలిసి 1 lakh బిలోనే. పేరెంటల్ ఇన్కమ్ 1 lakh బిలో ఆర్ వైట్ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే రేపు గవర్నమెంట్ కాలేజీలు ఉన్న వాళ్ళకి ప్రైవేట్ లో పెద్ద రావట్లేదు, గవర్నమెంట్ ఉన్నట్టుకి ఇస్తున్నారు. అంటే అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ మస్ట్ సబ్మిట్. దీనికి ఏంటంటే ఇవన్నీ సబ్మిట్ చేయాలండి. యూడిఐడి కార్డ్ సబ్మిట్ చేయాలి. ఇష్యూడ్ బై అండర్ MOSG దాని ప్రకారం అందరికి వచ్చినాయి నాకు తెలుసు. పీడబ్ల్యూడీకి వెలైడ్ యూడిఐడి కార్డ్ సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇది సబ్మిట్ చేసిన తర్వాత సెల్ఫ్ ఇది ఇచ్చాడు, ఫార్మేట్ ఇచ్చాడు, మీరు ఒకసారి చూడండి. MCC లో ఉంది, దీంట్లో కూడా ఉంది, దట్ ప్రాస్పెక్టస్ లో ఉంది. కాబట్టి సెల్ఫ్ సర్టిఫైడ్ ఎఫిడవిట్ ఒకటి ఇవ్వాలి. ఎస్, ఇది నిజమే, ఇదిగో మాది ఇది ఈ కేటగిరీలో అనేది షెడ్యూల్ 1 షెడ్యూల్ 2 అని చెప్పి ఒక ఫార్మేట్ ఇచ్చాడు మీకు, ప్రాస్పెక్టస్ లో ఉంది. ఆ ఎఫిడవిట్ అందులో సబ్మిట్ చేయాలి. క్యాండిడేట్ హస్ టు అప్రూవ్ ఎనీ నియరెస్ట్ డిజిగ్నేటెడ్ మెడికల్ అసెస్మెంట్. It is issued by the board of MCC for verification to upload medical assessment report issued by MCC. కాబట్టి ఇది మొన్నంత వరకు 32 అంటూ ఉన్నాయి. 62 సెంటర్స్ ఇచ్చాడు ఇప్పుడు MCC. ఆ 62 సెంటర్స్ తో తర్వాత నువ్వు ఆథరైజేషన్ తీసుకురావాలని వాళ్ళే చెప్తారు. మీరు అప్లై చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు వెరిఫై చేసుకోమని చెప్తారు. కాబట్టి దాన్ని పీడబ్ల్యూడీ వాళ్ళు జాగ్రత్తగా పెట్టండి. తర్వాత వాళ్ళు కాల్ఫర్ చేస్తారు. ఇక్కడ కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. దాన్ని ఓకే అన్న తర్వాత ఎస్ లో తీసుకెళ్తారు. కాబట్టి ముఖ్యమైన NCC అండి. ఏదైనా ఏనా బీనా రెండే ఉంటాయి. 12th క్లాస్ వరకు. సి జనరల్ గా ఉండదు. అలాగే ఏ సర్టిఫికెట్ తో పాటు లేదా B సర్టిఫికేట్ తో పాటు ఎక్కడన్నా నేషనల్ పెరేడ్ లో ఉన్నారు, లేదంటే ఒక రిపబ్లిక్ డే లో ఉన్నారు, లేదంటే స్టేట్ రిపబ్లిక్ డే లో ఉన్నారు, ఆ సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడ్. ఆ సర్టిఫికేట్స్ కి ఎడిషనల్ పర్సంటేజ్ ఉంది. గ్రేస్ మార్క్స్ ఇస్తాడు ఇక్కడ. ఆ గ్రేస్ మార్క్స్ ఇచ్చినప్పుడు ఎడిషనల్ ఉన్నాయి. ఇది అప్లికబుల్ వాళ్ళే. ఇక్కడ నుంచి అప్లికబుల్ స్పెషల్ కేటగిరీస్ అన్ని అప్లికబుల్ వాళ్ళే. ఎక్కడి నుంచి ఈ పీడబ్ల్యూడీ, NCC, CAP వీళ్ళు కూడా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఉంటుంది. అది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీకున్న సర్టిఫికేట్స్, PMC పోలీస్ మాటర్ చిల్డ్రన్ సర్టిఫికెట్, అంటే ఎవరన్నా నక్సల్స్ దాంట్లోనో లేకపోతే ఎక్కడన్నా చనిపోతే పోలీస్ పీపుల్ ఏదన్నా ఒక సర్వీస్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏదన్నా ఇటువంటి అసాసినేషన్స్ లో ఎక్కడన్నా చనిపోతే వాళ్ళకి PMC అని ఉంటుంది. నిజంగా అది దురదృష్టకరం. అటువంటి పిల్లలకి కొద్దిగా వెసులుబాటు ఇస్తున్నారు. కాబట్టి ఆ సర్టిఫికేట్ ఉంటే గనక పెట్టుకోవచ్చు. ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్. ఇఫ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ వీ కెన్ డూ దాట్. నెక్స్ట్ వన్, ఆంగ్లో ఇండియన్ ఒక్క సీట్ ఉంది సిద్ధార్థలో ఆంగ్లో ఇండియన్ కి ఒక్క సీట్ ఉంది. ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ ఉంటే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్ వరకు ఉంటే పెట్టండి. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా అది కూడా స్పోర్ట్స్ లాగానే దానికి కొంత పర్సంటేజ్ సపరేట్ గా ఉంది, అది పెట్టండి. ఇది 15% ఎవరు చేసుకుంటారు అనేది ఇందా చెప్పారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ అన్నా పెట్టండి AP నాన్ లోకల్ కి. లేదు అంటే 1 to 10 ఆఫ్ పేరెంట్ సర్టిఫికేట్స్ అయినా స్టడీ సర్టిఫికేట్స్ అయినా పెట్టండి. ఇది మాకు కూడా కావాలండి. అక్కల్లా పైన ఎవరైతే రియల్ EU లోకల్ SV లోకల్ ఉన్నారో వాళ్ళు ఎవరు దీన్ని టచ్ చేయక్కల్లా. మేము పెట్టాలండి అది కూడా రెసిడెన్స్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అక్కల్లా ఎవరికండి నాన్ లోకల్ క్లెయిమ్ చేసుకునే 15% ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీన్ని పెట్టాలి. అది మిగతా వాళ్ళు పెట్టక్కల్లా. అది ఏం పెట్టమన్నాను? ఏదో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది MRO అండ్ తహసీల్దార్ పెట్టమన్నాను. లేదు అంటే రెండో ఛాన్స్ ఏమి ఇచ్చాను? పేరెంట్ ఏదైనా మదర్ ఆర్ ఫాదర్ ది ఆంధ్రప్రదేశ్ లోనే చదివిన 1 to 10 స్టడీ సర్టిఫికేట్స్, అందుకని 10th క్లాస్ సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్. 1 to 10 స్టడీ సర్టిఫికేట్స్ కావాలి ఇక్కడ చదివిని. సార్ లేవండి ఏం చేద్దాం? వెళ్ళండి ఆ స్కూల్కి వెళ్ళి తెచ్చుకోండి. ఏమన్నా చదివిన రికార్డు ఉంటుంది కదా అక్కడ, ఒక స్టడీ సర్టిఫికేట్ కావాలన్నప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. అంతేగాని లేవండి అంటే ఎలాగా? తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే గనక రెసిడెన్స్ కూడా అక్కర్లేదు. అది ఒక పాయింట్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఇది అయిపోయింది. ఆధార్ కార్డ్ ఎలాగా ఉంటుంది? ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తారు. లోకల్ సర్టిఫికేట్ ఇది లోకల్, ఇది ఎవరికి అక్కర్లా. లోకల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై MRO ఏంటంటే అది క్యాండిడేట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ నుంచి ఇక్కడికి కొంత జీవోలో వచ్చారు. జీవోలో వచ్చిన వాళ్ళకి ఇక్కడ 6th నుంచి 10th చదవకపోయినా సరే వాళ్ళకి లోకల్ ఇచ్చేసారు. అటువంటి దానికి MRO సర్టిఫై చేయాలని అడుగుతున్నారు. కానీ అది ఓన్లీ దట్ టైప్ ఆఫ్ పేరెంట్స్ ఒక్కలకి. మైగ్రేషన్ లో అక్కడి నుంచి ఇక్కడికి, తెలంగాణ నుంచి ఇక్కడికి ఏపీకి ట్రాన్స్ఫర్ అయినా, AP నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయినా, వాళ్ళు చదవకపోయినా 6th to 10th చదవకపోయినా ఈ సర్టిఫికేట్ కనుక పెడితే కనుక వాళ్ళు ఆటోమేటిక్లీ ట్రీటెడ్ యాజ్ లోకల్. ఎందుకంటే అది గవర్నమెంట్ పంపించింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి లోకల్ స్టేటస్ వస్తుంది. ఇది నాన్ లోకల్ స్టేటస్ కాదు. లోకల్ కి వాళ్ళు మాత్రమే పెట్టాలి. మిగతా లోకల్ కి ఎవరు పెట్టక్కల్లా. MRO ఇది అడుగుతున్నారు. సార్ మీరు లోకల్ స్టేటస్ MRO సర్టిఫికేట్ తీసుకోవాలని అడుగుతారు. మీకు కాదు. ఇది మైగ్రేషన్ జరిగిన వాళ్ళకి మాత్రమే. మీకు దీన్ని ఏమి టచ్ చేయక్కలేదు. తర్వాత క్యాండిడేట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఆల్రెడీ ఉన్నాయి, చక్కగా అప్లోడ్ చేస్తారు. క్యాండిడేట్ సిగ్నేచర్ ఇంత ముందు పెట్టారు నీట్ లో, వాటిని పెట్టేయండి. ఇదండి. ఇవి జాగ్రత్తగా విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ అయిపోతాం అప్లికేషన్. ఏమి ఇబ్బంది కాదు. కానీ ఇది రిజిస్ట్రేషన్ AP తెలంగాణ చక్కగా 12th లోపల చేసుకోండి.